ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా వందనాలండి. జీసస్ లవ్స్ యూ ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు అందరూ కూడా ఆదరణ పొందుతున్నారని దేవుని పేరిట నమ్ముచున్నాను. తప్పక ఈ ఛానల్ కొరకు ప్రార్థన చేయండి. కొత్తగా వింటున్నవారు చూస్తున్నవారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ ద్వారా మీరు వింటున్న వీడియోస్ని లైక్ చేసి ఇతరులకి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మనందరం కూడా క్రిస్మస్ సీజన్లోకి వచ్చేసి ఉన్నాం. క్రిస్మస్ గురించి ఇంతకు ముందు మరొక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరన్నా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దయచేసి ఆ లింక్ మీద క్లిక్ చేసి జెనిసిస్ ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం, యెహోవా దేవుడు ఆయన చెప్పిన ప్రవచనం ఏంటి క్రిస్మస్ గురించి అని దాని గురించి విశ్లేషించుకున్నాం క్రిందటి వీడియోలో. దయచేసి దాన్ని తప్పక చూడండి. అలాగే మరి ఈ వీడియోలో మనం చూడాలనుకుంటున్న అంశం ఏంటి అంటే సాక్రిఫైజెస్ బిహైండ్ క్రిస్మస్. సాక్రిఫైజెస్ బిహైండ్ క్రిస్మస్, క్రిస్మస్ వెనుక త్యాగాలు. మనందరికి కూడా క్రిస్మస్ అంటే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. కేవలం మనకే కాదు, ఈ లోకంలో చాలా మంది వ్యాపారవేత్తలకు కూడా క్రిస్మస్ సీజన్ ఎంతో ఆనందాన్ని ఇస్తుందంట అండి. వారికి ఎందుకు ఆనందాన్ని ఇస్తుంది అంటే వారికి ఈ పర్టికులర్గా ఈ డిసెంబర్ నెలలో జరిగినంత బిజినెస్ మరి ఎప్పుడు జరగదు. వాళ్ళకి అంత ఆనందం, అంత సంతోషం నింపబడుతుందంట. అయితే వారి సంతోషానికి మన యొక్క సంతోషానికి తేడా ఉంది. మన సంతోషానికి కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ఈ లోకంలోకి మానవునిగా రావటం. అది మన సంతోషానికి కారణం. వారి సంతోషానికి డబ్బు కారణం కావచ్చు. మరి ఈ రోజున ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం మనం ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్న క్రిస్మస్ కానివ్వండి, క్రిస్మస్కు ముందు ఎవ్వరికీ లేని ఆధిక్యత కేవలం యేసుప్రభు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుంటూ ఎన్నో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ క్రిస్మస్ వెనుక ఏమన్నా త్యాగాలు ఉన్నాయా? ఏ త్యాగాలు జరిగితే ఈ రోజున మనం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం అని కొంత వాక్య భాగం నుంచి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా. చూద్దాం. ఒకవేళ నీ స్నేహితులు, అన్యులైన నీ స్నేహితులు వచ్చేసి, మీ బంధువులు, మీ నైబర్హుడ్, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి ఎవరు యేసు ప్రభు, ఎవరు, హూ ఈజ్ జీసస్, వాట్ హ్యాస్ జీసస్ డన్, వై జీసస్ డిడ్, యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు ఏం చేశారు, ఎందుకు చేశారు, ఎవరు, ఏం చేశారు, ఎందుకు చేశారు, ఈ ప్రశ్నలకు గనక మిమ్మల్ని అడిగి ఉంటే మీ సమాధానం ఏమై ఉండొచ్చు అని ఒక్కసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. యేసు ప్రభు గురించి నాకేం తెలుసు, యేసు ప్రభు ఎవరంటే మనందరం కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏమని చెప్తాం? ఈ లోకానికి దిగి వచ్చిన రక్షకుడు, నశించిపోతున్న వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుడు అని చెప్తాం. ఆయన ఏం చేశారు, ఎందుకు చేశారు అనేదే ప్రశ్న. ఆయన ఏమి చేశారు అనే దానికంటే కూడా ఏమి త్యాగం చేస్తే ఆయన ఈ లోకానికి మానవునిగా వచ్చారు అనేది కనుక మనం చూసినట్లయితే వాక్య ప్రకారం 3 విషయాలు మనం పరిశీలన చేసుకోవచ్చు. మొదటిది, ఆయన త్యాగం చేసింది ఏంటి అంటే గాడ్షిప్, దైవత్వము. రెండవదిగా యేసు ప్రభు వారు త్యాగం చేసింది ఏంటి అంటే గ్లోరీ, ఆయన యొక్క మహిమ. మూడవదిగా వాక్య ప్రకారం ఆయన త్యాగం చేసింది ఏంటి అంటే ఆయన రిచెస్, ఆయన ధనవంతుడు దరిద్రుడాయను అని వాక్య భాగంలో ఉంటుంది. సో ఈ 3 విషయాల గురించి, దేవుడు త్యాగం చేసిన ఈ 3 విషయాల గురించి కొంచెం క్లుప్తంగా మనం చూసే ప్రయత్నం చేద్దామండి. మొదటిది ఏంటి అంటే దైవత్వము. ఈ దైవత్వం గురించి, ఆయన త్యాగం చేసిన దైవత్వం గురించి మనకు ఎక్కడుంటుంది అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 7వ వచనం గనక మనం చూసినట్లయితే ఇక్కడ కనపడిన విధంగా ఇలా రాయబడి ఉంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆ మనసు ఎలాంటిదో చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని
ఎంచుకొనలేదు గాని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ వాక్యం మనకి చదువుకోవటానికి బహు తేలిగ్గా అనిపించవచ్చు. గాడ్షిప్ టు సర్వెంట్ నేచర్. దేవుడు కాస్త ఏమైపోయాడంటే దాసుడిగా అయిపోయాడంటండి. దేవుడి లోకానికి రావటానికి ఆయన దేవునికి చాయిస్ ఉంది. ఎలాంటి చాయిస్ తెలుసా? ఆయన ఎప్పుడు రావాలో దేవునికి ఒక చాయిస్ ఉంది, అవకాశం ఉంది. దేవుడే ఎంచుకోవచ్చు. ఆయన ఎవరి ద్వారా రావాలో ఎంచుకోవచ్చు. ఈ లోకంలో మనకెవ్వరికి కూడా మన తల్లిదండ్రులను ఎంచుకునే చాయిస్ ఉండదు. మన తోబుట్టువులను ఎంచుకునే చాయిస్ ఉండదు. కానీ యేసు ప్రభు వారికి చాయిస్ ఉంది. ఒకవేళ యథార్థంగా మనం ఆలోచిస్తే, నీకు నాకు దేవుడు ఒకవేళ నీ తల్లిదండ్రులు నువ్వు ఎన్నుకో అనే అవకాశం ఇస్తే, మనం గొప్ప ధనికులైన తల్లిదండ్రులను ఎంచుకుంటామేమో. నువ్వు పుట్టే స్థలాన్ని నువ్వు ఎంచుకో, నువ్వు పుట్టే హాస్పిటల్ నువ్వు ఎంచుకో అంటే ఒక రిచ్ కార్పొరేట్ హాస్పిటల్లో పుట్టాలని కోరుకుంటామేమో. మనకు అవి లేవు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకంలోకి మనల్ని మనుషులుగా సృజించాడు. మరి యేసు ప్రభు వారికి అవకాశం ఉంది. అవకాశం ఉంటే ఆయన ఆ రోజుల్లో హేరోదు మహారాజు కుటుంబం నుంచి రావాలని కోరుకోలేదు. ఆ రోజుల్లో పెద్ద పెద్ద యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు. కానీ దేవుడు ఒక సామాన్యుడిగా రావాలని ఆశపడ్డాడు. సామాన్యుడైన వడ్రంగి కుటుంబం నుంచి రావాలని ఆశపడ్డాడు. చూడండి, ఆయన దాసుని స్వరూపము ధరించాడు. దైవత్వాన్ని విడిచిపెడతాం అంత తేలిక అండి? ఈ లోకంలో నువ్వు ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉంటావు. నీకు మంచి ఉద్యోగం, ఆ స్థితి నుంచి కిందకి కొంచెం ఒక ప్రమోషన్ అయితే హ్యాపీ. ప్రమోట్ చేసిన, లేకపోతే ఒక పెద్ద వైట్ కాలర్ జాబ్ నుంచి వెళ్ళి మీ ఆఫీస్ని ఊడువయ్యా, మీ ఆఫీస్లో బాత్రూమ్స్ కడిగయ్యా అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? మనుషులుగా మనకు బహు కష్టంగా అనిపించవచ్చు. నేను ఒప్పుకుంటా, మనం ఇంట్లో చేయొచ్చు, ఈ పనులు చర్చెస్లో చేయొచ్చు, గుడ్. కానీ ఒకవేళ నీ ఆఫీస్ ప్లేస్లో నువ్వు ఒక మంచి ఉన్నతమైన అధికారి, మరి ఉన్నతమైన అధికారం నుంచి నిన్ను ఒక కింద స్థాయి పని చేయమంటే చేయలేవు. మరి యేసు ప్రభు వారు ఆయన దైవత్వం విడిచిపెట్టేశాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే త్రిత్వంలో నుంచి కుమారుడైన దేవుడు తన దైవత్వాన్ని తనకు తానే రిక్తునిగా చేసుకున్నాడంటండి. ఎవరో చెప్తే ఆయన రిక్తుడు అవలా, తనకు తానే రిక్తునిగా చేసుకునేను అనే దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో హీ ఎంప్టెడ్ హిమ్సెల్ఫ్. ఎవరో ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవుల పరిస్థితి ఏంటంటే, ఎవరన్నా చెప్తే చర్చికి వస్తారు. ఇంట్లో అమ్మ చెప్తేనో, నాన్న చెప్తేనో, లేకపోతే భర్త కోసమో భార్య కోసమో చర్చికి వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు అలా కాదు. తనకు తానే రిక్తునిగా చేసుకుని తనకున్న గొప్ప దైవత్వము అనే పోస్ట్ని, గాడ్షిప్ అనే పోస్ట్ని వదిలిపెట్టేసి ఒక పనోడ్లాగా ఈ లోకానికి వచ్చాడు, సర్వెంట్ లాగా ఈ లోకానికి వచ్చాడు. ఇది ఎంత గొప్ప త్యాగం అండి! చిన్న త్యాగం కాదు. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ త్యాగాన్ని అర్థం చేసుకోండి. ప్రభువా, నా కోసం ఎంత త్యాగం చేసావా, నాలో ఏ మంచి ఉందని త్యాగం చేసావు అని చెప్పేసి మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి. దేవుడేమో తగ్గించుకుని లోకానికి వస్తే, మీరు గనక ఒకసారి తర్వాత యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం కాడ నుంచి మనం చదివినట్లయితే సైతాను గురించి రాయబడింది అక్కడ. సైతాండు గురించి ఏమని రాయబడిందంటే, వాడి పేరు తేజో నక్షత్రమా అంట. తేజో నక్షత్రమా. ఏమనుకున్నాడు వీడు? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున నున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీద ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. చూడండి, సైతాన్ని మనసులో అనుకున్నాడు. సైతానికి ఒక గొప్ప పోస్ట్ ఇచ్చాడు, మంచి దూత, తేజో నక్షత్రం, వెలుగుదూత, ఒక మంచి నాయకత్వపు పోస్ట్ ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. ఒక పోస్ట్ ఇస్తే వీడి మనసులో గర్వం వచ్చేసి నేను దేవునితో సమానం కాదా అని చెప్పేసి అనుకుంటూ, ఈ రోజుల్లో చర్చెస్లో
ఖచ్చితంగా మన హృదయాల్లో, మన మైండ్స్లో ఉండకూడదు ఏంటంటే గర్వం, అహంకారం. ఈ గర్వం ఉన్న వారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే నేనే, నేనే అనే మాట ఉంటుంది. నేనే ఈ చర్చికి లీడ్ చేయాలి, నేనే, నేను లేకపోతే చర్చి లేదు అని చెప్పేసి అని ప్రాముఖ్యతలు కోరుకుంటారు, గర్విస్తారు. సైతాండు అలాగే గర్వించి నేను ఎక్కిపోవదును అనుకుంటే వాడు మనసులో అనుకున్నాడు అంతే. మన మనసులో అనుకునే ప్రతి తలంపు దేవుడికి తెలుసు కదండి. అక్కడి నుంచి తరిమేశాడు. దేవుడేమో ఇక్కడ మీరు చూసినట్లయితే గొప్ప దైవత్వము, దేవుడు అంటే దైవత్వము, దైవత్వం నుంచి దాసుడు అయిపోయాడు. గాడ్షిప్ నుంచి సర్వెంట్ నేచర్కి వచ్చాడు. మరి సైతాండేమో కింద స్థాయి నుంచి పైకి దేవునితో సమానంగా ఉండాలని ఎంచుకున్నాడంటే, దేవునితో సమానుణ్ణి పొరపాటుని ఇప్పుడు కూడా మనం ఎన్నడూ దేవునికి సమానం కాదు. ప్రతిసారి కూడా మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువా నీకు స్తుతులయ్యా, నీ కృపని బట్టే నాయన, నాలో ఏమీ లేదు అని ఎప్పటికప్పుడు పెదవులతో కాదు, హృదయ లోతుల నుంచి అనుకోవాలి. హృదయ లోతుల నుంచి అనుకోవాలి. ఈ క్రిస్మస్ వెలుగులో నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే తగ్గించుకోవటం, దీనత్వం. దేవుడైన యేసు ప్రభు వారు దీనుడు కాబట్టి దైవత్వాన్ని విడిచిపెట్టి దాసుడయ్యాడు. ఈ బికేమ్ సర్వెంట్ ఫ్రమ్ గాడ్. రెండో త్యాగం చూద్దాం, మహిమ. ఈ మహిమ గురించి యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం గనక మనం చూసినట్లయితే మహిమ గురించి ఏమని ఇక్కడ యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మరికొద్ది దినాల్లో ఆ శిలువ మరణం పొందుతాడు అని తెలిసి ఆయన ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎలాంటి మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. కలిగి ఉన్నవి ఏవి కూడా యేసుక్రీస్తు లేకుండా లేదు. సమస్త సృష్టి సృజించే విషయంలో యేసు ప్రభు వారు ఉన్నారు. మనుషుల్ని తన పోలికగా సృజించే సమయంలో యేసు ప్రభు వారు ఉన్నారు. ప్రతిదీ కూడా దేవుడు అయిన యేసు ప్రభు లేకుండా కలగలేదు. ఆయన ఎలాంటి మహిమలో ఉండేవాడో తెలుసా అండి? ఆయన మహిమ ఎంత గొప్పది అంటే భక్తుడైన ప్రవక్త అయిన యెషయా రాస్తాడు. ఏమని రాస్తాడో తెలుసా అండి? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 22-3 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ దూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యం స్తుతిస్తూ ఉంటారంట అండి. చూడండి ఎంత మహిమపరచబడే స్థలం అని. యేసు ప్రభు వారిని ఎంత మహింపరుస్తూ ఉన్నారు. సర్వోన్నతుడా, సైన్యములకు అధిపతి ఒక యెహోవా అని చెప్పేసి ఆయన మహింపరుస్తూ ఉన్నాడు. ఏమండి? అలాంటి స్థలాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చారో తెలుసా? అవమానపరచబడే లోకానికి వచ్చారు. నిత్యం స్థుతులతో కొనియాడబడే స్థలం నుండి ఆయన అవమానపరచబడే స్థలానికి వచ్చాడు. ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడండి? ఆయన మొహం మీద ఉమ్మి వేశారు. ఇంతకు మించిన అవమానం ఉంటుందా? ఆయన మొహం మీద పిడిగుద్దులు గుద్దేసి నువ్వు దేవుడు కాబట్టి ఎవడు గుద్దాడో చెప్పుకో, హేళన చేశారు. ఎంత అవమానం అండి! మహిమపరచబడే స్థలాన్ని విడిచిపెట్టి అవమానపరచబడే స్థలానికి వచ్చాడు. ఈ లోకానికి వస్తే ఆయన అవమానించబడతాడని తెలుసు. ఆయన మొహం మీద ఉమ్మి వేయబడుతుంది అని తెలుసు. ఆయన చేతులకి మేకులు గుచ్చబడతాయి అని తెలుసు. ఆయన ఈడ్చుకుంటూ తీసుకెళ్తారని తెలుసు. ఆయన మీద అనేక నేరారోపణలు చేస్తారని తెలుసు. తెలిసి కూడా నీకోసం, నా కోసం, నశించిపోతున్న నన్ను నిన్ను రక్షించుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చారని ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్తే, లేకపోతే ఎవరిదన్నా స్నేహితుల దగ్గరికి వెళ్తే వాళ్ళు నిన్ను కామెంట్ చేస్తారనో లేకపోతే నీ మీద హేళన చేస్తారనో నీకు తెలిస్తే వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళవు. మనం వెళ్ళం. అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటాం. ఎందుకులే వీడితో గొడవ, తలనొప్పి అని చెప్పేసి అవమానపరచబడే మాటలు ఇలాంటి చేసిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళం కదా. మన స్నేహితులైనా మన బంధువులైనా మనం వెళ్ళటానికి ఇష్టపడం కదా. మరి అలాంటిది దేవుడికి తెలిసి నా చేయి పట్టుకోవటానికి, నీ చేయి పట్టుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఇది త్యాగం కాదంటారా? ఎంత గొప్ప త్యాగం అండి ఇది! ఆయన మొదటి త్యాగమేమో దైవత్వాన్ని విడిచిపెట్టేసి,
రెండో త్యాగమేమో మహిమపరచబడే స్థలం నుంచి అవమానపరచబడే స్థలానికి వచ్చాడు. గ్లోరీ. గ్లోరీ అనేది లాటిన్ వర్డ్ గ్లోరియా నుంచి వచ్చింది. గ్లోరీ అంటే మహిమ. మనకేమో ఏ భేదము లేదు, మనందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం అని చెప్పేసి ఆయన మహిమను విడిచిపెట్టేసుకుని ఈ లోకానికి వచ్చేసాడండి. తండ్రి యేసే దేవుడు ఎంత ప్రేమ చూడండి, నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నారో చూడండి. సో మహిమ నుంచి అవమానపరచబడే స్థలం, గ్లోరీ టు మోక్కరి. మూడో త్యాగం, థర్డ్ సాక్రిఫైస్. ఈ రోజున క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం అంటే ఈ త్యాగాలు లేకపోతే క్రిస్మస్ లేదు. మూడో త్యాగం ఏంటో తెలుసా అండి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చూసినట్లయితే, మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మనం బేసిక్గా దరిద్రం, దరిద్రపు స్వభావం కలిగిన వాళ్ళం, పాపపు బీజం కలిగిన వాళ్ళం. దేవుడేమో పరిశుద్ధుడు, ధనవంతుడు. మరి నాలాంటి దరిద్రుడికి ధనవంతుణ్ణి చేయటం అంటే ఈ లోకంలో ఆస్తిపాస్తులు తీసుకొచ్చి పెట్టడం కాదు, పరలోక రాజ్యంలో నీకు స్థానం సంపాదించటమే ధనవంతుడు అవ్వటం. గుర్తుపెట్టుకోవాలండి మనందరం. చాలామంది ప్రాస్పరిటీ గాస్పెల్ ప్రీచ్ చేసేవాళ్ళు ఈ లోకంలో మీకు అది దొరికింది ఇది దొరికింది అని చెప్తారు. ఇవన్నీ దొరుకుతాయో దొరకవో పక్కన పెట్టేస్తే, వీటి కోసం మనం గనక ప్రయాసపడి దేవుణ్ణి మర్చిపోయినట్లయితే పరలోకంలో మనం స్థానం కోల్పోతాం. పరలోకంలో స్థానం కోల్పోవటం అంటే నువ్వు ధనవంతుడిగా కాదు, దరిద్రుడిగానే మిగిలిపోతున్నావు. చాలా మంది ఈ లోకంలో ధనవంతులు దరిద్రులైన వాళ్ళు ఉంటారు. తాగి 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 ఆస్తంతా పాడు చేసుకునే వాళ్ళు మనకు తెలుసు. తిరిగి 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 ఆస్తంతా పాడు చేసుకునే వాళ్ళు మనకు తెలుసు. ఎంతో మంది ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు అలా దరిద్రుడు అవలా. తనకున్నవన్నీ విడిచిపెట్టేసుకుని ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాడు. ఎంత దరిద్రుడిగా వచ్చాడో తెలుసా అండి? ఒక పశువుల పాకలోకి వచ్చేసాడు. ఎంత దీనత్వం చూడండి. పశువుల పాక దేనికి సూచన తెలుసా అండి? పశువుల పాక దేనికి సూచన అంటే రోతకి సూచన, అన్హైజెనిక్ ప్లేస్. ఈ రోజుల్లో క్రిస్మస్ అంటే మనం పశువుల పాకని చాలా నీట్గా డెకరేట్ చేసి స్టారుల్లో పెడతాం, ఇళ్ళ ముందలు పెట్టుకోవడం చేస్తున్నాం. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే పశువుల పాక అంత నీట్గా ఉండదు, చాలా రోతగా ఉంటుంది. పశువులతో పేడలతో చాలా రోతగా ఉంటుంది. కాబట్టి దానికి సూచన ఏంటి అంటే, రోతగా పాపంతో మన హృదయం ఎంత కంపు కొడుతున్నా సరే, రోతగా ఉన్నా సరే, ఆ హృదయంలోకి యేసు ప్రభు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి క్రిస్మస్ సీజన్లో అలాంటి యేసు ప్రభువుని నువ్వు ఆహ్వానించి, ప్రభువా నా హృదయాన్ని క్లీన్ చేయి ప్రభువా, నేను క్రిస్మస్ ఆనందాన్ని పొందాలి, వాక్యానుసారంగా జీవించాలి అని చెప్పేసి అడిగితే దేవుడు వచ్చేసి క్లీన్ చేస్తాడు. క్లీన్ చేసి నీ హృదయాన్ని ఎంతో నీట్గా క్లీన్ చేసి ఎంతో సంతోషాన్ని నింపుతాడు, క్రిస్మస్ వెలుగును నింపుతాడు. ఈ రోజుల్లో చిన్నప్పుడు పేదరికంలో అనుభవించి ఈరోజు గొప్పగా ధనవంతులైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, దేవుడు ఆశీర్వదించి. అలాంటి వాళ్ళని తిరిగి మరొక మారు నువ్వు వెళ్ళి ఆ పేదరికంలో జీవించు. ఒక పూరే గుడిసెలో ఫ్యాన్ లేకుండా లైట్ లేకుండా నువ్వు జీవించు. నేను జీవిస్తామా అండి? చాలా కష్టపడతాం, చాలా కష్టం. కానీ యేసు ప్రభు వారు ధనవంతుడై ఉండి, దేవుడై ఉండి, మహింపరచబడే స్థలం నుంచి ఎడకొచ్చేసాడో తెలుసా అండి? పశువుల పాకలోకి వచ్చేసాడు. మనకు అలవాటైన స్థలాల్లోకి మనం వెళ్ళలేకపోతున్నాం కదా. మనకు అలవాటైన జీవితంలోకి కటిక పేదరికం, ఈ పేదరికం నుంచి ఎంతోమంది వచ్చిన వాళ్ళే తిరిగి ఆ పేదరికంలోకి వెళ్ళటానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. కారులకు అలవాటు అయిపోయిన వాళ్ళు బస్సులో ప్రయాణం చేయలేరు. అంతగా మన బాడీ అడాప్ట్ అయిపోతుంది. ఉదాహరణకు చెప్తూ ఉన్నా. మరి అలాంటిది యేసు ప్రభు వారు అవన్నీ విడిచిపెట్టేసి ఈ లోకానికి దీనుడుగా వచ్చారు.
ఈ క్రిస్మస్ సీజన్లో నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే దీనత్వం. సేవకులు కానీ విశ్వాసులు కానీ దీనత్వం నేర్చుకోవాలి. దీన మనసు కలిగిన విశ్వాసులు తగ్గించుకుంటారు, తగ్గించుకుంటారు. దీన మనస్సు కలిగిన సేవకులు తగ్గించుకుంటారు. ఈ దీనత్వం లేకపోతే అవర్ క్రిస్మస్ ఈజ్ మీనింగ్లెస్. ఎందుకంటే క్రిస్మస్ జరగడానికి ముఖ్య కారణమే దీనత్వం, హంబుల్నెస్. ఒకానొక ఒక మీటింగ్స్లో ఒక సేవకుని పేరు మూడో స్థానంలో రాశారు, మూడో ప్లేస్లో రాశారని చెప్పేసి అలిగి వెళ్ళిపోయాడు. చూడండి ఎలాగున్నారు సేవకులు. ఈ రోజుల్లో చాలా మంది సేవకులు నా పేరు మొదట రాయకుండా తర్వాత రాస్తారా అని చెప్పేసి అలిగేశారు. ఇంకా మీటింగ్స్ జరిగేటప్పుడు చివరి ప్రసంగం మంద కాకపోతే మనం ఫీల్ అయిపోయే సేవకులు ఎంతమంది ఉన్నారు. మొదటి ప్రసంగానికి రెండో ప్రసంగానికి తేడా ఏమి లేదు. రెండు ప్రసంగాలు దేవుడిస్తున్న ప్రసంగాలే, రెండు వర్తమానాలు దేవుడిస్తున్న వర్తమానాలే. దీనత్వం అది కొదువుగా ఉంది కాబట్టే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి సంఘాల్లో. దీనత్వం కొదువుగా ఉంది కాబట్టే సమస్యలు వస్తున్నాయి కుటుంబాల్లో. మరి క్రిస్మస్ సీజన్లో ఆ దీనత్వాన్ని అలవాటు చేసుకుందాం. ప్రభు అయిన యేసు ప్రభు దేవుడు యేసుక్రీస్తు వారు దీనుడిగా ఈ లోకానికి తన దైవత్వాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. తన మహిమను వదిలిపెట్టుకుని అవమానపరచబడే స్థలానికి వచ్చాడు. ధనవంతుడు కాస్త దరిద్రుడు అయిపోయాడు. ఇన్ని త్యాగాలు చేశాడు. అందుకే క్రిస్మస్ చేసుకుంటున్నాం. మరి మరియ చేసిన త్యాగం ఏంటి? ఇప్పుడు దాకా యేసు ప్రభు చేసిన త్యాగాలు చూసాం. ఒక 2-3 నిమిషాలు మరీ చేసిన త్యాగం ఏంటి, యోసేపు చేసిన త్యాగం ఏంటో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించేద్దాం. యూదుల చరిత్ర ప్రకారం యూదుల యొక్క వివాహం ఎలా ఉండిద్ది అంటే, ప్రదానం చేయబడిన తర్వాత ఒక సంవత్సరం పాటు వివాహానికి ఒక సంవత్సరం గ్యాప్ ఉంటుందంట. మరియా యేసేపు వాళ్ళకి మెచ్యూరిటీ రాగానే ప్రదానం చేయబడ్డారు. ప్రదానం చేయబడిన తర్వాత ఒక సంవత్సరం ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉండాలి. వీరు ఒక్కటవటానికి వీరలేదు, శారీరకంగా ఒక్కటి అవ్వకూడదు. ఆఫ్టర్ 1 ఇయర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు కలవచ్చు. మరి అలాంటప్పుడు ఇక్కడ మరి మనం చూసినట్లయితే ఆమె ప్రదానం చేయబడింది. గాబ్రియల్ దూత వచ్చి లోకాసు వార్త 1వ అధ్యాయం 28 నుంచి 36 దాకా మీరు చూసినట్లయితే ప్రదానం చేయబడింది. గాబ్రియల్ దూత వచ్చి నువ్వు ఇలా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబోతున్నావు అని మొత్తం చెప్పిన తర్వాత మరియ చెప్పిన మాట ఏంటి అంటే సమాధానం. అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఈ మాట చదువుకోవటానికి బహు తేలిగ్గా ఉంది కానివ్వండి, మరియ దేనికి సిద్ధపడింది అంటే, ఒకవేళ మోషే ధర్మశాస్త్ర ప్రకారం గర్భవతి అయింది అని తెలిస్తే రాళ్ళు పెట్టి కొట్టించుకోవటానికి సిద్ధపడింది. ఇంకా మరీ దేనికి సిద్ధపడిందో తెలుసా అండి? యోసేపు నన్ను నమ్మకపోయినా, నన్ను విడిచిపెట్టినా సరే, నేను యేసుప్రభు వారి నా గర్భం ద్వారా ఈ లోకానికి తీసుకురావాలి అని సిద్ధపడింది. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన, నా బంధువులు నన్ను హేళన చేసిన, ఎందుకంటే వివాహానికి ముందు గర్భవతి అంటే ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరో తెలుసా అండి? యేసు ప్రభు వారి లోకానికి వస్తారని పాత నిబంధనలో ఉంది. కానీ అప్పుడు రోజుల్లో బైబిల్ ఇలా లేవు, ప్రతి ఇంట్లో ఉండేది కాదు. మరి మలాకి, చివరి ప్రవక్త అయిన మలాకి ప్రవచించిన తర్వాత కొత్త నిబంధనకి 400 సంవత్సరాల సమయం పట్టిందంటండి. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య 400 నుంచి 450 సంవత్సరాలు సమయం ఉంది, గ్యాప్ ఉంది. ఈ 400 సంవత్సరాలను ఏమని పిలుస్తారు అంటే ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అని పిలుస్తారు. మరి 450 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు గతించిపోయి ఉంటే ఆలోచించండి. మరి ఎన్ని తరాలు గతించిపోయిన తర్వాత దేవుని మాట క్యారీ ఫార్వర్డ్ అవుతా వచ్చిందా అంటే రాలేదు. చాలా తక్కువ మందికి తెలుసు. మరి అంటప్పుడు ఈమె పరిశుద్ధాత్ముడి ద్వారా గర్భం ధరించింది అంటే ఎవరు నమ్ముతారండి? నవ్వుతారు, హేళన చేస్తారు. మరి తల్లిదండ్రులు హేళన చేస్తారు, నీ కూతురుని ఎలా పెంచావా అని చెప్పేసి. ఇన్ని హేళనలకి, ఇన్ని అవమానాలకి ఆమె సిద్ధపడింది. మరీకున్న ప్రత్యేకత, మరీ చేసిన త్యాగం.
మరియకున్న క్యారెక్టర్ ఏంటంటే విధేయత. అంతే. నాకు ఎన్ని అవమానాలు వచ్చినా ఓకే, నేను దేవునికి విధేయురాలుగానే ఉంటాను. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నన్ను ఎంతమంది సంఘంలో హేళన చేసినా, నేను దేవుని వైపు చూస్తూ విధేయురాలుగా ఉంటాను అని అనుకోవటమే ఈ సంవత్సరం మన యొక్క క్రిస్మస్ మెసేజ్. మరి యేసేపు చేసిన త్యాగం ఏంటండి? యేసేపు గురించి మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏంటంటే ఆయన నీతిమంతుడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమెను తీసుకొచ్చి పంచాయతీ పెట్ల, పెద్ద మనుషుల మధ్య కూర్చోబెట్ల. చూడండి, ఆమెను అవమానించకూడదు. సరే, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. తనకు నేను ఇష్టం లేదేమో, అవమానించడం ఎందుకు, రహస్యంగా విడిచిపెడదాం, తన మీద దెబ్బ పడకూడదు. చూడండి, ఎంత అవతల వ్యక్తి గురించి, ఇంకా వివాహం కాలేదు, ప్రదానం చేయబడింది అంతే, ఒక అవతల వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. వాక్యం యొక్క ఉద్దేశం అదే కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అంత ప్రేమించాడు యేసేపు. ఓకే, నో ప్రాబ్లం, తన జీవితం తనది అనుకుని ఉంటాడు. కానీ ఎప్పుడైతే గాబ్రియేల్ దూత స్వప్నమందు యేసేపుకి కనపడి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన అంగీకరించేశాడంట. అంగీకరించేశాడు. యెషయా ప్రవక్త 7 అధ్యాయం 14 వచనంలో చెప్పిన వాక్యం అక్కడ నెరవేరబడింది కొత్త నిబంధనలో. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఈ క్రిస్మస్ నీకు ఎలాంటి ధైర్యాన్ని తీసుకురావాలో తెలుసా? ఎలాంటి పరిస్థితులైనా దేవుడు నాకు తోడు. మనుషులు నన్ను అవమానించిన, తోటి సంఘస్థులు నన్ను అవమానించిన, లేకపోతే ఎవరు పట్టించుకోకపోయినా, సేవకులు పట్టించుకోకపోయినా, విశ్వాసులు పట్టించుకోకపోయినా, బంధువులు పట్టించుకోకపోయినా, దేవుడు నాకు తోడు. అంతే. ఈ క్రిస్మస్ యొక్క మెసేజ్ అంతే. దేవుడు నాకు తోడు. ఈ ధైర్యాన్ని హృదయంలో నింపుకున్నాం ఈ క్రిస్మస్ సీజన్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి క్రిస్మస్లో స్టార్స్ లేవు. మొట్టమొదటి క్రిస్మస్లో క్రొత్త బట్టలు కొనుక్కోవటం లేవు. మొట్టమొదటి క్రిస్మస్లో ఇల్లులు డెకరేట్ చేసుకోవటం లేవు. ఇప్పుడు మనం ఇవన్నీ చేసుకుంటున్నాం. మొదటి క్రిస్మస్లో ఏముందంటే త్యాగాలు ఉన్నాయి. మొదటి క్రిస్మస్లో ఏమున్నాయి అంటే అవమానాలు ఉన్నాయి. మొదటి క్రిస్మస్లో ఏమున్నాయి అంటే కష్టాలు ఉన్నాయి. గర్భవతి అయిన మరియను తీసుకుని వెళ్ళి ఎక్కడ స్థలం లేక పశువుల పాకలో ఆమె బిడ్డను కనింది కదా. కష్టాలు ఉన్నాయి, నిట్టూర్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. వాళ్ళు ఇన్ని త్యాగం చేసి, దేవుడు ఎంత త్యాగం చేశాడు. మరియా యేసేపు ఎంత విధేయులుగా ఉన్నారు. ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుని అంగీకరించుకుని ఒక్కటిగా ఉండి, మనసులో ఒక్కటిగా ఉండి ఈ లోకానికి రక్షకుని తీసుకుని వచ్చారు. ఇన్ని త్యాగాలు ఉన్నాయి కాబట్టే ఈ రోజున మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున దేవుడు ఇవన్నీ త్యాగం చేయమని అడగట్లా. దేవుడు నీకున్న ఉద్యోగాన్ని నుంచి నువ్వు కింద స్థితిలోకి రమ్మని నిన్ను అడగట్లా. లేదా దేవుడు నీకున్న పేరు ప్రఖ్యాతులు వదిలిపెట్టుకోమని నిన్ను అడగట్లా. దేవుడు నీకున్న ధనాన్ని వదిలిపెట్టుకుని దరిద్రనోమని అడగట్లా. గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఒబీడియన్స్. నీ హృదయంలో ఉన్న సెల్ఫిష్నెస్ తీసేయి. త్యాగం చేయాల్సిన అవసరంలా తీసేయి. నీ హృదయంలో ఉన్న స్వార్థాన్ని తీసేయి. నీ హృదయంలో ఉన్న కుళ్ళుని తీసేయి. నీ హృదయంలో ఉన్న అసూయని తీసేయి. త్యాగం చేయటం కాదు, తీసేయాలి. తీసేస్తే దేవుడికి అన్న మంచి జరిగిద్దా అంటే కాదు. నా మంచి కోసం, నా ఆరోగ్యం కోసం. ఇవన్నీ కూడా ఈ క్రిస్మస్ వెలుగులో మనకి కనపడాల్సింది ఏంటంటే మన రహస్య జీవితం, మన హృదయ ఆలోచన. వీటి నుంచి మనం విడిపించబడాలి. దేవుడు అన్ని త్యాగం చేశాడు కదా. అన్ని త్యాగం చేసిన దేవుడికి మనం విలువ ఇవ్వాలి అంటే నేను విధేయుడిగా మారాలి. నేను విధేయుడిగా మారి చక్కగా నా హృదయంలో ఇంకేమేమి లోపాలు ఉన్నాయో, అది స్వార్థం కావచ్చు, బాధ కావచ్చు, కోపం కావచ్చు, తోటి వ్యక్తుల మీద అసహనం కావచ్చు, కుటుంబంలో నెమ్మది లేకపోవటం కావచ్చు, సమాధానం లేకపోవటం కావచ్చు, వీటన్నిటిని కూడా తొలగించుకుంటే దట్ విల్ బి ఎ మీనింగ్ఫుల్ క్రిస్మస్. ఈ మీనింగ్ఫుల్ క్రిస్మస్ ఎప్పుడు అవుతుందంటే నువ్వు దేవునితో మంచి రిలేషన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు. దేవునితో రిలేషన్ ఉండటం అంటే దేవునితో కమ్యూనికేషన్ ఉండటం.
When there is a relation, there will be a communication between those two, between God and a man. సంబంధం ఉంటే సంభాషణ ఉంటుంది. నాకు సంబంధం ఉంది కానీ సంభాషణ లేదు అంటే అది సంబంధం కాదు. నాకు రిలేషన్ ఉంది కానీ కమ్యూనికేషన్ లేదంటే అది రిలేషన్ కాదు. ఏంటండి దేవునితో సంభాషించడం అంటే ఏంటి? దేవునితో కమ్యూనికేట్ చేయటం అంటే ఏంటంటే ప్రార్థన, వాక్యం ధ్యానించుకోవటం. ఇవి రెండు లేకపోతే ఈ క్రిస్మస్ వెలుగులో మనం అలవాటు చేసుకుందాం. ఎంతోమంది చర్చకి వెళ్ళే క్రైస్తవులు కూడా ప్రతిదినం బైబిల్ తీసి చదవటం జరగదు. ప్రతిదినం 2 పూట్ల మోకరించి ప్రార్థన చేసే క్రైస్తవులు తక్కువైపోతున్నారు. ఇవన్నీ ఇలాగే కంటిన్యూ అవుతూ ఏదో క్రిస్మస్ రోజున కొత్త బట్టలు వేసుకుని చర్చికి వెళ్ళి కానుకేసి వస్తే దట్ విల్ బి ఏ మీనింగ్లెస్ క్రిస్మస్ ఇన్ అవర్ లైఫ్స్. మనకు కావాల్సింది మీనింగ్లెస్ క్రిస్మస్ కాదు, మీనింగ్ఫుల్ క్రిస్మస్. మీనింగ్ఫుల్ క్రిస్మస్ అంటే దేవునికి ఒక అడుగు దగ్గర అవ్వటం, దేవునితో స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పాటు చేసుకోవటం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, డూ యూ వాంట్ ఎ రిలేషన్ విత్ జీసస్ క్రైస్ట్? దేవునితో ఒక మంచి సంబంధం కావాలనుకుంటున్నావా? అయితే ఆయన చేసిన త్యాగాలను అర్థం చేసుకుని దేవుని పాదాల దగ్గరికి వచ్చి ప్రతిదినం ప్రార్థన చేసుకుని నీ హృదయంలో ఉన్న అయిష్టత, అవిధేయత అంత కూడా దేవుని త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ అవన్నీ తీసే. నీ శక్తి చాలకపోవచ్చు, శిలో శక్తిని అడుగు, ప్రభువా ఇవి తీసేయడానికి నీ శక్తిని దయచేయవా, నీ కృపని దయచేయవా అని చెప్పి ప్రభు పాదాల దగ్గరికి పాదాలను పట్టుకో. దేవుడు ఖచ్చితంగా మనకి క్రిస్మస్ వెలుగులో ఎంతో సహాయం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఒక 30 సెకండ్స్ ప్రేయర్ చేసుకొని ముగించేసుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడివి, మహాగణుడివి ప్రభా, మీరు ఎంత త్యాగం చేశారు నాయన. ఈ క్రిస్మస్ కొరకు మాకు ఎంతో త్యాగాలు చేస్తేనే మేము ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దైవత్వాన్ని విడిచిపెట్టారు, మహిమను విడిచిపెట్టారు. అయ్యా, ధనవంతుడివి కాస్త దరిద్రుడు అయ్యో. మరి అయితే విధేయురాలుగా ఆమెకి ఎన్ని నిందలు వచ్చినా పర్వాలేదు అనుకుంది. ఏసేపు కూడా ఎన్ని అవమానాలు వచ్చినా పర్వాలేదు అనుకున్నాడు. ఇన్ని త్యాగాలు జరిగితే ఈ రోజున మేము క్రిస్మస్ చేసుకుంటున్నాం. ప్రభా, ఈ క్రిస్మస్ వెలుగులో, ఈ క్రిస్మస్ సీజన్లో మేము మీకు మరింత దగ్గర అవటానికి, మా హృదయంలో మీకున్న అయిష్టత, అవిధేయత మొత్తం కూడా తొలగించుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా నన్ను, మమ్మల్ని చేయమని, ఈ యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. అందరికి కూడా వందనాలమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని తప్పక లైక్ చేసి షేర్ చేయండి. కీప్ ప్రేయింగ్. అలాగే ఎవరెవరు వారి వారి సంఘంలో నమ్మకస్తులుగా ఉండి దేవుని పని భారంలో పాల్గొనండి. ఈ వీడియోను కూడా షేర్ చేసి దేవుని వాక్యాన్ని వ్యాప్తి చేసే విషయంలో మీరందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. స్టే బ్లెస్డ్. అందరికి కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.